నమస్తే, జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో ఉక్రెయిన్ లో ప్రధాని మోదీ చారిత్రక పర్యటన. మా వాళ్లపై జరిగిన దాడిపై కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో వరద నష్టంపై నివేదిక. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. కోరుట్ల పట్టణంలో గల జువ్వాడి భవన్లో శుక్రవారం విలేకరుల సమావేశం. ఉక్రెయిన్ లో ప్రధాని మోదీ చారిత్రక పర్యటన విశేషాలు. కోరుట్ల పట్టణంలో గల జువ్వాడి భవన్ లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ, గురువారం కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రైతులతో కలిసి ధర్నా చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గత 10 ఏళ్ల పాలనలో మీరు రైతులకు ఏం చేశారో చెప్పాలని నడుస్తున్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసివేయించిన ఘనత మీది కాదని ప్రశ్నించారు. కేవలం ముసలి కన్నీరు కారుస్తూ ప్రజలను రైతులను పక్కదోవ పట్టించడం కోసం ఇలాంటి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలు రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుంటే అది చూసి జీర్ణించుకోలేక ఇలాంటి ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కల్లూరు గ్రామానికి చెందిన వనతడుపుల అంజయ్య, మాదాపూర్ మాజీ సర్పంచ్ జోగిని పెళ్లి, మాజీ సర్పంచ్ చిన్నమేటపల్లి, మాజీ సర్పంచ్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలకు రుణమాఫీ అయింది. అలాంటి వ్యక్తులు బూటకపు ధర్నాలో కూర్చోవడం ఏంటని, మీకైనా రుణమాఫీని తిరిగి మళ్లీ ప్రభుత్వానికి సరెండర్ చేస్తారని ప్రశ్నించారు. గురువారం జరిగిన ధర్నాలో రుణమాఫీ అయిన టీఆర్ఎస్ నాయకులను కూర్చోబెట్టడం ఏంటని దీనికి ఎమ్మెల్యే సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు రైతు రుణమాఫీ గురించి ధర్నా చేయడం జరిగింది. ఆగస్టు 15 లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధర్నా ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారో రుణమాఫీ చేసిండ్రు కాబట్టే ఇవాళ రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆధార్ల పేరు, ఆధార్ నెంబర్లో తప్పుపడే బ్యాంక్ వాళ్ళు కొంతమంది, ఏది సిండికేట్ బ్యాంక్ కావచ్చు, ఇంకోటి కెనరా బ్యాంకు, ఇవన్నీ కలిపి ఏదో పంపడం ఏదో మిస్టేక్ అయింది అని చెప్పడం జరిగింది. దాంట్లో కొంచెం మందికి రాలేకపోయింది. అది ఆటోమేటిక్ వాళ్ళు ఏవో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల నుంచి కల్వకుంట్ల కుటుంబం ఎన్నో మోసాలకు పాల్పడింది. అయ్యా కల్వకుంట్ల కుటుంబం, మీరు ఇక్కడ నడుస్తున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబంది. మీ తండ్రి గారిది, మీది, చంద్రశేఖరరావు గారిది. మరి ఆ రోజు మీరు ఈ విధంగా ఒక్కరోజైనా మీరు షుగర్ ఫ్యాక్టరీ కాడ కూర్చుని ధర్నా చేసిండ్రా ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని? డాక్టర్ సంజయ్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా, రైతుల పక్షపాతి అని మీరు చెప్పుకుంటారు కదా, షుగర్ ఫ్యాక్టరీ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? పోనీ ₹1,00,000 రుణమాఫీ మీరు చేస్తామన్నారు, ఎంతమందికి చేసిర్రు? దానిలో మీరు క్లారిటీ ఇవ్వాలి. గతంలో ఫస్ట్ టర్మ్లో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని 25,000 అనుకుంటా సంవత్సరం వరకు వడ్డీలకే సరిపోయింది. కానీ ప్రస్తుతము లాస్ట్ ఇయర్లో కూడా మళ్ళీ రెండోసారి అధికారంలో వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ, ఒక 10% కూడా ₹1,00,000 రుణమాఫీ చేయలేదు. కానీ మీరు ఇవాళ రైతులపై కపట ప్రేమ అవలంబిస్తూ ఇలా మీరు ధర్నా చేయడం జరిగింది కొరుట్ల పట్టణంలో, కొరుట్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో. మీకు ఇప్పుడు మీ ధర్నాలో కూర్చున్నటువంటి వనతడుపుల అంజయ్య అనే కల్లూరు రైతు రుణమాఫీ అయితే అయినా కూడా వచ్చి ఆయనకు రుణమాఫీ అయింది. సంజయ్ గారు, మీరు సమాధానం చెప్పాలి. ఆయనకు నేను చెప్తున్నా, వనతడుపుల అంజయ్య ఆయనకు రుణమాఫీ అయింది. మీ ధర్నాలో కూర్చున్నాడు, ఎందుకు కూర్చున్నాడు? దానికి సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే సంజయ్ గారు. ఎందుకంటే ఇంకో మస్తు మంది మీ కార్యకర్తలకే, టీఆర్ఎస్ కార్యకర్తలకే రుణమాఫీ జరిగిందని,
అందరు ప్రజలు చెప్తుర్రు, మీరు వచ్చి ఆడ కొత్త డ్రామాకు తెరలేపుతాను. ఈ కపట ప్రేమ, రైతులపై కపట ప్రేమను అవలంబించడం మానుకోండి, నిజాయితీగా పనిచేయండి. మీరు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేసిన దాన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా మీరు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా షుగర్ ఫ్యాక్టరీ గురించి రైతులకు క్షమాపణ చెప్పాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ ఇస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో వరద నష్టంపై నివేదిక. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది కావాలని నిర్లక్ష్యంతో జరిగింది అని నాకు అవసరం. అది ఏంటంటే మీకు న్యాయం జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు. ఇందాక చెంగలరాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. అంతకుముందు గతంలో కూడా మన వాళ్ళందరూ చెప్పారు, మన నాయకులందరూ చెప్పారు, ప్రజలు చెప్పారు. కేవలం ఇసుక తవ్వుకోవడానికి బండ్లు పట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు. దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు. మనకి లష్కర్ రామయ్య గారు దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడని తెలుసు. అందుకని గుర్తించాను, ఆయనకి సన్మానం చేశాం. అవును, నాకు అవగాహన. ఇది నాకు మీకు మాటిస్తున్నాను, ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది నేను పర్యవేక్షిస్తాను. అధికారుల బృందాన్ని పంపిస్తాను ఒకసారి. అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నారు అధికారులందరూ. సో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి. మనం వచ్చి 65 రోజులు అవుతుంది అధికారంలోకి. డీటెయిల్స్ చూస్తే, చట్టాన్ని గౌరవిస్తూ మేము మహిళా కమిషన్ ముందుకు వస్తే మా నాయకులు రాళ్లపై మహిళా కాంగ్రెస్ నాయకురాలు దాడి చేసిన ఘటన మంచిది కాదు. మా వాళ్లపై జరిపిన దాడిపై కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు ఇవాళ వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరై నేను యథాలాపంగా చేసిన ఒక వ్యాఖ్య పట్ల ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే ఇదివరకే నేను ఆ మాట మాట్లాడిన మరుక్షణమే యథాలాపంగా జరిగిన మాట పట్ల, దొర్లిన మాట పట్ల విచారం వ్యక్తం చేసిన అనే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చినాను. వారు ఏదైతే మహిళా కమిషన్ పిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను, మా గౌరవ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మా నాయకురాళ్ల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా, మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం, ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో, రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి, వ్యవస్థల్ని గౌరవించాలి, మహిళల్ని గౌరవించాలి. ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్ మార్క్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియా జాబితాలో జూలై నెలకు గాను అగ్రస్థానంలో నిలిచారు. ఇక బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్లను వెనక్కి నెట్టి మరి ఇండియా #1 హీరోగా అవతరించారు. ఇక ఈ జాబితాలో 2వ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఉన్నారు. 3వ స్థానంలో షారూక్ నిలిచారు. ప్రభాస్ తో పాటు ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి పలువురు హీరోలు చోటు దక్కించుకున్నారు. వారిలో ప్రిన్స్ మహేష్ బాబు 4వ స్థానంలో ఉంటే 5వ స్థానంలో తారక్, 7వ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 9వ స్థానంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. ఇక ఆ
తర్వాత 6వ స్థానంలో అక్షయ్ కుమార్, 8వ స్థానంలో సల్లుభాయ్, 10వ స్థానంలో అజిత్ కుమార్ నిలిచారు. ఇక అటు కథానాయికలలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత టాప్ 10 లో వరుసగా సమంత, దీపికా పదుకొనే, కాజల్ అగర్వాల్, నయనతార, కట్రినా కైఫ్, త్రిష, కియారా అద్వానీ, కృతి సనన్, రష్మిక మందన ఉన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ మాటలు విన్న తర్వాత సర్పంచ్లు గాని, గ్రామ ప్రజలు గాని పూర్తి నిరాశతో ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సచివాలయాలు, అదేవిధంగా ఆర్బీకే లాంటి అద్భుతమైన గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాం. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. కానీ ఈ రోజు మీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ స్వరాజ్యం అనే మాటని నిర్వీర్యం చేసేశారు. కొరుముట్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే, రైల్వే కోడూరు. గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడానికి ఈరోజు రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత, ఆయన స్పీచ్ ఇచ్చిన తర్వాత మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఏదో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, మొట్టమొదటిసారిగా కడప జిల్లాకు వచ్చాడు, కొన్ని గ్రామాలకు మంచి జరుగుతుంది, గ్రామాలకు ఫండ్స్ ఇస్తాడు, గ్రామాలు ఇంకా అభివృద్ధి పదంలో దూసుకుపోతాడు అని పదే చెప్తా ఉంటే మాకు కూడా ఏదో చేస్తాడు అనుకున్నాం. కానీ ఆయన స్పీచ్, ఆయన చేంద్రక మొత్తం టోటల్గా సర్పంచులకు కానీ గ్రామ ప్రజలు కూడా టోటల్గా నిరాశలతో వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేసినట్టు కనబడుతోంది. మీరన్నీ గ్రామాలను బాగు చేయాలా, పటిష్టం చేయాలా, ఆర్థికంగా పుంజుకోవాలా, గ్రామాలే ఆ జీపీలను సాధించాలనే ఉద్దేశంతో మీరు స్పీచ్ అంటే ఒక కమిట్మెంట్తో వచ్చారనుకున్నా. కానీ ఎక్కడే కానీ మీరు ఇదన్నది, ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఎటువంటి అనేది గ్రామాలపైన మేము ఇది చేస్తామని కూడా ఎక్కడ మీరు చెప్పలేదు. పైగా మేము 2019 నుంచి 24 వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నవ్వుతో నవభవిష్యతో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క పంచాయతీకి, గ్రామానికి ఒక మాన్మెంట్ తెచ్చాం. ఏదైతే మహాత్మా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అనుకున్నాం. దాదాపు 15,000 సచివాలయాలు, అంటే ఒక గ్రామానికి పోతే ఒక మాన్మెంట్, ఒక గ్రామ సచివాలయాలు, దాంట్లో ఒక స్టాఫ్ ఒక 10 నుంచి 15 మంది 17 మంది ఎంప్లాయీస్. అదేవిధంగా ఇన్లెట్ సెంటర్, ఆర్బీకే, రైతులకు సంబంధించి అన్ని కూడా ఇటువంటి అద్భుతమైన మేము గ్రామ స్వరాజ్యం మేము స్థాపించాం. గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీజీ కలంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసి చూపించిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి మేము చాలా క్లియర్గా అవుతుంది. కానీ ఈరోజు మీరు వచ్చినాక కేవలం మాటలు తప్ప ఎక్కడ చేతల్లో పని లేదనేది చాలా క్లియర్గా అవుతుంది. అంటే మొత్తం టోటల్గా నిర్వీర్యం చేసినారు. గ్రామ స్వరాజ్యం అనే పదాన్ని నిర్వీర్యం చేసిన కాకుండా ఈరోజు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బహుశా మీకు అధికారము ఇవ్వలేదు, లేదంటే మీకు ఆ విధంగా మీకు చేత కాలేదు, ఆయన అడిగించి ఒప్పించగలేదు. ఎందుకంటే మొన్నగడ మీరు చెప్పారు ఆగస్టు 15కు అన్ని గ్రామాలకు ఫండ్స్ ఇస్తాము, కొద్దిగా ఎక్కువ చేయండి, చిన్న గ్రామాలకు ఇంత, పెద్ద గ్రామాలకు ఇంత చెప్పారు. బహుశా అది కూడా మళ్ళీ విత్డ్రా చేస్తున్నారు. కారణం మాకు తెలియదు అది, ఎందుకంటే మీ కూటమి ప్రజలకే తెలియాలి, మీ కూటమి పార్టీలకే తెలియాలి. మీరు కూటమి ఏర్పడటాల నుంచి కూడా ఏదైతే ఉన్నాయో ఈరోజు దాడులు, దండయాత్రలు, భూములు లాక్కోవడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, మనుషులను టార్గెట్ చేయడం, అంటే టోటల్గా చంద్రబాబు నాయుడు కుమారుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే లొకేషన్ ఉన్నదో ఆ యొక్క రెడ్ బుక్ పాలన అయ్యా మీదే వస్తుందంటే, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన గొప్ప రాజ్యాంగం ద్వారా ఏదైనా పరిపాలన సాగిస్తా అనుకుంటే, గాంధీజీ గారి కన్నా గ్రామ స్వరాజ్యం ఏదైనా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనుకుంటే ఎక్కడ లేదు. వచ్చిన టైం నుంచి కూడా నిన్నే ఒక చర్చిలో కోడూరులో దాదాపు 120 సంవత్సరాల ఉన్న చరిత్ర ఉన్న లోదరం చర్చిలో ఈ కూటమి వాళ్ళు వచ్చి మొత్తం టోటల్గా రాత్రుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళ పైన పడి యుద్ధం చేసి మొత్తం జేసీలతో పలగొట్టిన ఘటన చూసాం. అంటే మీరు వచ్చిన టైం నుంచి చర్చిలు పలగొట్టడం, ఆక్యుపై చేసుకోవడం, మసీదు స్థలాలు ఆక్యుపై చేసుకోవడం, దేవాలయ స్థలాలు ఆక్యుపై చేసుకోవడం, ఇది మీరు చేసే పని. ఎక్కడే కానీ గ్రామాలను డెవలప్ చేస్తాము, గ్రామాల్లో ఉండే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అనుకుని ఎక్కడ మీకు ఆలోచన లేదు. మా ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు దాదాపు 1,65,000 ఉద్యోగాలు వన్ టైంగా ఇచ్చాం. ఏదైతే గ్రామ సచివాలయంలో మొత్తం టోటల్గా ఈ మండలాలకు, అదేవిధంగా తాలూకాలకు, జిల్లాలకు పోకుండా గ్రామంలో దాన్ని అన్ని ఫెసిలిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఈరోజు మీరు అంటారు మొత్తం టోటల్ గ్రామంలో ప్లే గ్రౌండ్ లేదు, చుట్టుపక్కల
మన సంబంధించిన కూటమి ప్రజలే చుట్టుపక్కల మొత్తం టోటల్గా భూములను ఆక్యుపై చేసుకుని ఆక్రమించుకున్న పరిస్థితి మీరు కనుక గమనించాలి. ఒకసారి మీరు గమనించి, ఎందుకంటే మీరు గూండా యాక్ట్ కూడా పెట్టడం కదా మంచిదే. నేను కూడా మీరు గ్రామాల్లో అభివృద్ధి చేస్తారంటే మంచిదే, సంతోషం, హ్యాపీ అనుకున్నాం. కానీ మొత్తం ఏదైతే కూటమిలో ఉన్న వాళ్ళే మొత్తం మీరు చెప్పిన మైసూర్ చుట్టుపక్కల మొత్తం టోటల్గా మొత్తం ఆక్రమించిన భూములు అయింది. మీరు నిజంగా ఆ దృష్టి మీరు పెట్టండి. ఎక్కడైనా మొత్తం టోటల్గా ఆక్యుపై చేయండి. ఎందుకంటే మీరు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి, గ్రామాల్లో వెలగాలి కాబట్టి, మీకు ఆ కోరిక ఉంది కాబట్టి, మీకు ఎంతవరకు దాన్ని చూస్తారో మీకే దాన్ని మేము మీ యొక్క విజ్ఞతను మేము వదిలేస్తున్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఎంతసేపు మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందో, ఎక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే చేయాల్సి వస్తుందో మీరు అవన్నీ డైవర్ట్ చేసే విధంగా డైవర్ట్ చేసి వేరే రూట్ పక్క రూట్ పోయే పరిస్థితి చూస్తున్నాం. మేము అడుగుతాం స్ట్రైట్గా, మీరు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు మీరు ఏదైతే ఇచ్చారో సూపర్ 6 అవి మీరు చేయండి. ఎందుకంటే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం. ఆ రోజు టీడీపీతో పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చెప్పారు, దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలు కూడా ఆయన చెప్పాడు. అదేవిధంగా బీజేపీ చెప్పారు. ఆ యొక్క మేనిఫెస్టో, మీ ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 ఏమని దాదాపు ఇప్పుడు 70 రోజులుగా వస్తుంది. ఇంతవరకు అమ్మఒడిలే, రైతు భరోసాలే, అమ్మకు వందనంలే, కనీసం ఏదంటే ఇప్పుడు పెన్షన్ అనేది మీరున్నా ఇంకొకరున్నా పెన్షన్ ఇస్తాం. దాంట్లో అది ఫండమెంటల్ రైట్. అది మానవునికి రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్. ఎందుకంటే ఒక ఆర్థిక పరంగా ఏజ్ అయిన తర్వాత భర్తలు కోల్పోయిన తర్వాత రైట్, రాజ్యాంగంలో రైట్ అది ఎక్కడ ఇస్తారు. కానీ మీరు ఎలక్షన్లో మీరు పెట్టిన సూపర్ 6 ఇంప్లిమెంట్ కనీసం ఒక్క పదంలో చేయలేదంటే మీ యొక్క హామీలు, మీ వ్యక్తిత్వము, మీ యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టో ఏమైందో ఒకసారి కూడా మీరు చెక్ చేసుకున్న అవసరం ఎంత ఉంది. దీంతో కూడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు ఇచ్చాడో, ఒక్కొక్క ఇల్లులు, ఒక కుటుంబం అనేది సమూహంగా డెవలప్ అయింది. ఆర్థికంగా అదేవిధంగా ఆరోగ్యంగా. ఈరోజు ఎన్ని హాస్పిటల్ కట్టాము, ఎన్ని మొత్తం స్కూల్స్ కట్టాము, రూపురేఖలు మార్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. కానీ ఈరోజు మీరు మొత్తం అన్ని టోటల్గా నిర్వహణ చేసినాం. ఆరోగ్యశ్రీ లేదు, బడులు లేవు, పిల్లలకు బడులకు అమ్మకు వందనము, అమ్మకు తల్లికి వందనము ఎన్ని వేసారో పోయేది ఏం లేదు. ఎక్కడ ఏమి చేయకుండా నిర్వీర్యం చేసిన వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి. అందుకే ప్రజలు చాలా క్లియర్గా అర్థం చేసుకున్నారు. అనవసరంగా మేము బలైపోయినామే. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉంటే మేము మా పిల్లలు బాగుంటారనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రీథింకింగ్లో ఉన్నారు. వాళ్ళకి తెలుసా ఉంది. ఇది మీరు మాట్లాడితే మేము అప్పుల్లో ఉన్నాడు. 2014లో మీరు అధికారంలోకి వచ్చినాక అప్పులు లేవు. 7,500,000 కోట్లు మొత్తం షార్టేజ్ ఉన్నది రాష్ట్రం విడిపోయిన తర్వాత. వచ్చిన తర్వాత మీరు దాదాపు 7 లక్షల కోట్లు చేసినారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకా తగ్గించి దాదాపు 5 లక్షల కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఈరోజు అనేకమైన సంక్షేమ పథకాలు, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయన సంక్షేమ పథకాలు ఇంటికే డైరెక్ట్గా వచ్చే పథకాలు ఇచ్చాడు. అంటే మనుషుల యొక్క గౌరవాన్ని పెంచాడు. మీరు అక్కడక్కడ అడుక్కోకుండా, మీరు అక్కడక్కడ తిరగకుండా మీ యొక్క రావాల్సిన డబ్బులు నేనే ఇస్తాను మీ పిల్లలకు, మీ ఇంటికి. మీరు పిల్లల్ని భవిష్యత్తుకు ఆశకిరణాలుగా తయారు చేయాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు. కానీ మీరు ఈరోజు అన్నా క్యాంటీన్ అని చెప్పి వాళ్ళు ప్రజలు ఇంకా అవమానపరుస్తున్నారు. అంటే మీకు అన్నం దొరకదు, మేము పెడితేనే తినాలా, లేదా అన్నా క్యాంటీన్ దొరక పెడుతున్నామా అని ప్రజలను ఎంత మోసగిస్తున్నారంటే దీన్ని బట్టే తెలుస్తుంది మీ యొక్క ఏందనేది. మన చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం దీంట్లో తెలుస్తుంది. కూటమి యొక్క నిజస్వరూపం ఏదొస్తుంది. మేము ఒకటే అడుగుతా, పవన్ కళ్యాణ్ మీరు క్వశ్చన్ చేయండి, చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయండి, అడగండి. ఆ రోజు నేను భాగస్వామిగా ఉన్నాను, మేము ఇచ్చే మేనిఫెస్టోలో మీ వేదిక పైన మీ క్వశ్చన్ చేయండి. ఎందుకు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకు ఎందుకు స్కూల్ డెవలప్ చేయలేదు, హాస్పిటల్ ఎందుకు నిర్వీర్యం అవుతాయి, గ్రామ స్వరాజ్యం అనేది గ్రామాలు ఏది నిర్వీర్యం అవుతాయి మీరు క్వశ్చన్ చేయండి. అప్పుడు కానీ ప్రజలు నమ్ముతారు. కానీ ఊరికే అట్లా వచ్చి, ఎందుకంటే అట్లా వచ్చి తిరిగిపోవడం కాదు. గ్రామ సభ అనేది నిరంతరం జరుగుతున్నది, నిరంతర ప్రక్రియ. అది అడ్మినిస్ట్రేషన్లో నిరంతర ప్రక్రియ. ప్రతి పంచాయతీలో గ్రామ సభలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి మీరు చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయాలా. ఇదన్నీ కూడా మీరు ఊరికే ఎంతసేపు చూసినా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, మీరు కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం పెట్టినారు అని నాకు డౌట్ వస్తుంది. మీరు దయచేసి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో మీ యొక్క ఏదైతే ఉన్నాయో దాంట్లో చెప్పుకుంటే సరిపోతుంది. లేకపోతే నెల నుంచి చంద్రబాబు ఒక దగ్గర, లోకేష్ ఒక దగ్గర, మీరు ఒక దగ్గర, మొత్తం జగన్మోహన్ రెడ్డి విమర్శించడమే జరిపోయింది. కాబట్టి వాస్తవాలు గ్రహించాలని చెప్పేసి కూడా మీరు తెలియజేస్తున్నాం.
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీని అమలు చేయాలని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనకపర్తి సొసైటీ ఎదుట నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరితో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని వాపోయారు. వారికి ధైర్యం చెప్పాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఎదుటి వారిపై అనాలోచితంగా మాట్లాడుతూ నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యమంలో రైతులు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని అమలు చూపించిందని, దేశంలోని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిందని కొనియాడారు. ఇన్ని చేసిన కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో 40,000 కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ కేబినెట్ లో మాత్రం 31,000 కోట్లు కేటాయించారని, బడ్జెట్ లో 17,000 కోట్లు కేటాయించారని, తీరా చూస్తే 7,500 కోట్లు మాత్రమే మాఫీ చేస్తారని, ఇదెక్కడి లెక్క అని మండిపడ్డారు. రుణమాఫీ పూర్తిగా చేశామని రేవంత్ రెడ్డి ప్రకటనలు చేస్తున్నారని, మరోవైపు ఆర్థిక మంత్రి ఇంకా చేయలేదు. మళ్ళా తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తా ఉన్నది. నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా ఏర్పడడం, మరి అప్పటి పాత కష్టాలను గుర్తుపెట్టుకొని భారతదేశంలో ఒక మోడల్గా తెలంగాణ రావాలి, తెలంగాణ ఎదగాలి, తెలంగాణ మరి ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఒక వినూత్నంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీసుకొని, రైతులను ఆదర్శంగా తీసుకొని, వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆనాడు మరి ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగాన్ని అంతా ఈరోజు బలోపేతం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాకముందు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేసే బతకలేం, వ్యవసాయం చేసే కన్నా ఒక కూలి పని, ఒక గుమాస్తా పని చేసుకున్నామనే ఆలోచనతో రైతాంగం అంతా కూడా వలసలు పోవడం జరిగింది. మరి వలసలు పోయిన రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మరి ఇక్కడికి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాక, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చినాక, చెరువులు పూటికలు తీసుకొని మరి రైతులకు అనేక రకాల కూడా మరి అందుబాటులో బఫర్ స్టాక్, యూరియా కానీ ఫర్టిలైజర్ మొత్తం కూడా స్టాక్ పెట్టి మరి వాళ్ళకు అవసరరీత్యా ఏ టైంలో ఏం కావాలో ఆలోచన చేసి తెల్లగాయిదాలనంతా పచ్చ పాసు బుక్కులు ఇచ్చి పర్మనెంట్గా మరి బుక్కులు ఇచ్చి మరి ఎలాంటి గొడవలు లేకుండా ఇచ్చి మరి ఆ పాస్బుక్ ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అంటే భారతదేశంలో ఇక్కడ లేదు. ఆ 10,000 ఇచ్చినాకనే దేశ ప్రధాని గారు కూడా మరి ఆశ్చర్యానికి గురై నిజమే రైతులకు మనం చేయాలని చెప్పి అతను కూడా కొంత సాయం చేయాలనే ఆలోచనకు వచ్చారు. అంటే ఇవాళ కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని రైతులకు చేసే విధానాన్ని మరి బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు అభినందించినాయి. అలాంటి దాన్ని ఈరోజు మాయమాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసి రైతులను అనేక రకాల కూడా ఒక ఆశలకు గురి చేసి, అరే ఏమో జరుగుతుంది, మాకు 2 లక్షలు రుణమాఫీ అవుతుంది, మా భార్యకు 4,000 2,500 వస్తుంది, మా నాయనకు మా అమ్మకు 4,000 పెన్షన్ వస్తుంది, మరి గ్యాస్ ఫ్రీ అంటాడు, కరెంట్ ఏదో అంటాడు అని చెప్పి ఆశపడి నీ కోట్లేసి గెలిపించారు. దానికి కాదనట్లే, గెలిచిన ఓకే, నేను మేము స్వాగతిస్తున్నాం. కానీ నువ్వు ఈ గత 9 నెలల నుంచి నువ్వు ఇచ్చిన మాటలు ఒక్క నిలబెట్టుకున్నావు. ఇచ్చిన మాటలలో మళ్ళీ కూడా మోసపూరితమైన పనులు, ఈ అమ్మ మీద ఒట్టేస్తానా, ఈ దేవుని మీద ఒట్టేస్తానా, ఆ దేవుని మీద ఒట్టేస్తానా, ఆగస్టు 15 చేస్తాను. నేను అడుగుతా ఉన్నా, ఆగస్టు 15 చేసినావు, ఏం చేసినావే అని మళ్ళీ ఇందులో మోసమే. నువ్వు ఎలక్షన్లు అయిపోయాక ఫిబ్రవరి నెలలో 49,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎస్ఎల్బీసీ ద్వారా చెప్పించినావు. స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ ద్వారా మొత్తం అన్ని బ్యాంకులన్నీ కమిటీ మీటింగ్ పెట్టుకొని రైతులకు అందరికీ ఎస్ఎల్బీసీ ద్వారా 49,000 కోట్లు అని చెప్పావు. మళ్ళీ తర్వాత కాదని ఓసారి 41,000 కోట్లు అన్నారు, ఓసారి 35,000 కోట్లు అన్నారు. అవి పత్రికలు రాసినాయి, మేము చూసింది కాదు, నువ్వు చెప్పింది కాదు, అన్ని పత్రికలు రాసినాయి. క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు, రైతులు ఏదో తేలానన్నావు. క్యాబినెట్ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, మరి రాష్ట్రంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు. మీరందరూ ఒక కమిటీ పెట్టుకొని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మా వాళ్లపై జరిగిన దాడిపై కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో వరద నష్టంపై నివేదిక, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. కోరుట్ల పట్టణంలో గల జువ్వాడి భవన్లో శుక్రవారం విలేకరుల సమావేశం. ఉక్రెయిన్లో ప్రధాని మోదీ చారిత్రక పర్యటన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.